హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు చేశారు పోలీసులు. చందానగర్ న్యూ డ్రీమ్ స్పా సెంటర్ పైన పోలీసులు దాడి చేశారు. ఈ పోలీసుల సడన్ ఇన్స్పెక్షన్ లో 4 యువతులు ఒక విటుడు కూడా అరెస్ట్ అయ్యాడు. నగదు 6 సెల్ ఫోన్లతో పాటుగా కండోమ్ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం చందానగర్ పోలీసులు. ఈ ఘటన రాత్రి రైడ్స్ జరిగాయి. ఇక్కడ సుమారుగా 6 అమ్మాయిల్ని ఇక్కడ పట్టునట్టు తెలుస్తోంది. ఒక విటుడు కూడా ఉన్నాడు. ఈ స్పా సెంటర్ల నిర్వాహకం ఒక్కొక్కటిగా పోలీసులు ఛేదించే అవకాశం కనబడుతోంది. బేసిక్గా ఈ స్పా సెంటర్ల నిర్వాహం గతంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. తాజాగా మరొకటి హైదరాబాద్ చందానగర్లో బయటపడడంతో పెద్ద ఎత్తున పోలీసులు మరిన్ని స్పా సెంటర్ల మీద కూడా దాడులు చేసే అవకాశం కనబడుతోంది. స్పా సెంటర్ల చాటున వ్యభిచారం నిర్వహిస్తున్నారు స్పా నిర్వాహకులు. ఈ వ్యభిచారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. సో మొత్తం మీద హైదరాబాద్ చందానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ చందానగర్లో న్యూ డ్రీమ్ స్పా సెంటర్ అనే ఒక పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. నిన్న రాత్రి సమయంలో వారిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఆ స్పా సెంటర్ పైన పోలీసులు దాడులు చేశారు. సో ఒక విటిని కూడా అరెస్ట్ చేశారు. మరింత సమాచారం ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏం జరిగింది? ఈ స్పా సెంటర్ల వ్యవహారం ఏ రకంగా గుట్టురట్టయింది? ముఖ్యంగా ఈ స్పా సెంటర్ నిర్వాహకులని పోలీసులు ఏ రకంగా అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది? మనోజ్, చూసుకుంటే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఇప్పుడు స్పా సెంటర్ ఉందో, ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ స్పా సెంటర్ మీద అయితే పోలీసులు సడన్ గా దాడికి దిగారని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు స్పా చూస్తున్నామో అందులో కొన్ని రోజుల నుంచి స్పా ముసుగులో కొంచెం వ్యభిచారం జరుగుతుంది. అదే విధంగా అక్కడ కొన్ని కాండమ్ ప్యాకెట్స్ కూడా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసులకి కొంతమంది ఇన్ఫర్మేషన్ అంటే పోలీసులకి ఫిర్యాదు అందించడంతో వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి సోదాలు చేయగా అక్కడ కొంతమంది అమ్మాయిలని అదే విధంగా పురుషులని వీళ్ళని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్న కాండమ్ ప్యాకెట్లు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే మసాజ్ పేరుతో వాళ్ళ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మసాజ్ చేస్తూ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు వస్తారో వాళ్ళ అంగీకారంతో వాళ్ళు అంటే ముందుగానే వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ విధమైన స్పా ఉంటుంది, మాకు ఇలా కావాలి అలా కావాలి అంటూ అంటే కొన్ని ఏవైతే ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం. ఆ స్పా అనే పేరుతో అక్కడ వ్యభిచారం చేస్తున్నారు అని కూడా గతంలో కూడా ఎన్నో మనం వార్తలు మన ఆర్టీవీలో అయితే వేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు చందానగర్ లో కూడా ఏదైతే న్యూ డ్రీమ్ స్పా ఉందో అది స్పా ముగ్గులు అయితే వ్యభిచారం చేస్తున్నారు అంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వెంటనే అక్కడ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఈ స్పా సెంటర్ నిర్వాహకం ఎన్ని రోజులుగా కొనసాగుతోంది? ఎప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజులుగా నిర్వాహకం కొనసాగుతుంది? పోలీసులు ఆ విషయం పైన తేల్చే అవకాశం ఉందా? బేసిక్గా ఇటువంటి స్పా సెంటర్లో నిత్యం అక్కడ స్పా నిర్వహించే మసాజ్ చేసేటువంటి అమ్మాయిలను కానివ్వండి అబ్బాయిని కానివ్వండి మారుస్తూ ఉంటారు. సో ఎక్కడి నుంచి వారిని తీసుకొచ్చారు? అమ్మాయిలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారైనా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అసలు ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? మనోజ్, ఇది కొన్ని నెలలుగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఏదైతే ఈ స్పా ఉందో ఇది కొన్ని నెలలుగానే అంటే కొత్తగా పెట్టినదే. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళకి ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఈ స్పా నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు గతంలో కూడా ఒక దగ్గర ఇలా స్పా అది ఏదైతే ఒక స్పా షాప్ పెట్టి తీసేసినట్టుగా కూడా తెలుస్తాను. అయితే అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టుగా అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసినట్టు కూడా ఇక్కడ కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఇతర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేకుండా ఎవరైతే అనాథలు ఉంటారో కొంతమంది డబ్బుకు ఆశపడి ఉంటారో వాళ్ళని ఏది కోరి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా స్పా ముసుగులు అయితే వ్యభిచారం చేసేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఆ అమ్మాయిలు కూడా ముఖం పెట్టుకుంటూ మరికొంతమంది ఇక్కడ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. ఇక్కడ వాళ్ళు కూడా అంటే డబ్బుకి ఆశపడి అదే విధంగా కొంచెం లోలో ఉన్న అంటే ఎవరైతే లో స్థాయిలో ఉంటూ ఉంటారో అంటే డబ్బు చాలా అవసరం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 4 యువకులను అలాగే కొంతమందిని కూడా పట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్లను కూడా కొంచెం డబ్బులని కూడా అలాగే కాండమ్ ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా ఇంకా ఏదైతే ఇప్పుడు ఇది ఉందో దానికి సంబంధించి ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు చెప్పాలి. ఎన్నెల నుంచి జరుగుతుంది, ఎంతమంది ఇప్పటివరకు కస్టమర్స్ వచ్చారు అనే డీటెయిల్స్ పోలీసులు అన్ని కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే మేము అదే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మనోజ్, రైట్ దేవిక, మొత్తం మీద చందానగర్ లో న్యూ డ్రీమ్ స్పా సెంటర్ నిర్వాహకంలో
వ్యభిచారాన్ని గుట్టురట్టు చేశారు పోలీసులు. మరింతగా కూడా ఈ రకమైనటువంటి స్పా సెంటర్ల పైన దాడులు చేసే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు చేశారు పోలీసులు. చందానగర్ న్యూ డ్రీమ్ స్పా సెంటర్ పైన పోలీసులు దాడి చేశారు. ఈ పోలీసుల సడన్ ఇన్స్పెక్షన్ లో 4 యువతులు, ఒక విటుడు కూడా అరెస్ట్ అయ్యాడు. నగదు, 6 సెల్ ఫోన్లతో పాటుగా కండోమ్ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం చందానగర్ పోలీసులు. ఈ ఘటన రాత్రి రైడ్స్ జరిగాయి. ఇక్కడ సుమారుగా 6 అమ్మాయిల్ని ఇక్కడ పట్టునట్టు తెలుస్తోంది. ఒక విటుడు కూడా ఉన్నాడు. ఈ స్పా సెంటర్ల నిర్వాహకం ఒక్కొక్కటిగా పోలీసులు ఛేదించే అవకాశం కనబడుతోంది. బేసిక్గా ఈ స్పా సెంటర్ల నిర్వాహం గతంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. తాజాగా మరొకటి హైదరాబాద్ చందానగర్లో బయటపడడంతో పెద్ద ఎత్తున పోలీసులు మరిన్ని స్పా సెంటర్ల మీద కూడా దాడులు చేసే అవకాశం కనబడుతోంది. స్పా సెంటర్ల చాటున వ్యభిచారం నిర్వహిస్తున్నారు స్పా నిర్వాహకులు. ఈ వ్యభిచారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. సో మొత్తం మీద హైదరాబాద్ చందానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ చందానగర్లో న్యూ డ్రీమ్ స్పా సెంటర్ అనే ఒక పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. నిన్న రాత్రి సమయంలో వారిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఆ స్పా సెంటర్ పైన పోలీసులు దాడులు చేశారు. సో ఒక విటిని కూడా అరెస్ట్ చేశారు. మరింత సమాచారం ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏం జరిగింది? ఈ స్పా సెంటర్ల వ్యవహారం ఏ రకంగా గుట్టురట్టయింది? ముఖ్యంగా ఈ స్పా సెంటర్ నిర్వాహకులని పోలీసులు ఏ రకంగా అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది? మనోజ్, చూసుకుంటే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఇప్పుడు స్పా సెంటర్ ఉందో, ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ స్పా సెంటర్ మీద అయితే పోలీసులు సడన్ గా దాడికి దిగారని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు స్పా చూస్తున్నామో అందులో కొన్ని రోజుల నుంచి స్పా ముసుగులో కొంచెం వ్యభిచారం జరుగుతుంది. అదే విధంగా అక్కడ కొన్ని కాండమ్ ప్యాకెట్స్ కూడా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసులకి కొంతమంది ఇన్ఫర్మేషన్, అంటే పోలీసులకి ఫిర్యాదు అందించడంతో వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి సోదాలు చేయగా అక్కడ కొంతమంది అమ్మాయిలని, అదే విధంగా పురుషులని, వీళ్ళని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్న కాండమ్ ప్యాకెట్లు కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే మసాజ్ పేరుతో వాళ్ళ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మసాజ్ చేస్తూ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు వస్తారో వాళ్ళ అంగీకారంతో వాళ్ళు, అంటే ముందుగానే వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ విధమైన స్పా ఉంటుంది, మాకు ఇలా కావాలి అలా కావాలి అంటూ, అంటే కొన్ని ఏవైతే ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, ఆ స్పా అనే పేరుతో అక్కడ వ్యభిచారం చేస్తున్నారు అని కూడా గతంలో కూడా ఎన్నో మనం వార్తలు మన ఆర్టీవీలో అయితే వేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు చందానగర్ లో కూడా ఏదైతే న్యూ డ్రీమ్ స్పా ఉందో అది స్పా ముగ్గులు అయితే వ్యభిచారం చేస్తున్నారు అంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వెంటనే అక్కడ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఈ స్పా సెంటర్ నిర్వాహకం ఎన్ని రోజులుగా కొనసాగుతోంది? ఎప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజులుగా నిర్వాహకం కొనసాగుతుంది? పోలీసులు ఆ విషయం పైన తేల్చే అవకాశం ఉందా? బేసిక్గా ఇటువంటి స్పా సెంటర్లో నిత్యం అక్కడ స్పా నిర్వహించే మసాజ్ చేసేటువంటి అమ్మాయిలను కానివ్వండి, అబ్బాయిలను కానివ్వండి మారుస్తూ ఉంటారు. సో ఎక్కడి నుంచి వారిని తీసుకొచ్చారు? ఈ అమ్మాయిలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారైనా, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అసలు ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? మనోజ్, ఇది కొన్ని నెలలుగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఏదైతే ఈ స్పా ఉందో ఇది కొన్ని నెలలుగానే, అంటే కొత్తగా పెట్టినదే. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళకి ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఈ స్పా నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు గతంలో కూడా ఒక దగ్గర ఇలా స్పా, అది ఏదైతే ఒక స్పా షాప్ పెట్టి తీసేసినట్టుగా కూడా తెలుస్తాను. అయితే అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టుగా, అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసినట్టు కూడా ఇక్కడ కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఇతర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ రిలేషన్, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేకుండా ఎవరైతే అనాథలు ఉంటారో, కొంతమంది డబ్బుకు ఆశపడి ఉంటారో వాళ్ళని ఏది కోరి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా స్పా ముసుగులు అయితే వ్యభిచారం చేసేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, ఆ అమ్మాయిలు కూడా ముఖం పెట్టుకుంటూ మరికొంతమంది ఇక్కడ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. ఇక్కడ వాళ్ళు కూడా అంటే
డబ్బుకి ఆశపడి అదే విధంగా కొంచెం లోలో ఉన్న అంటే ఎవరైతే లో స్థాయిలో ఉంటూ ఉంటారో అంటే డబ్బు చాలా అవసరం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నలుగురు యువకులను అలాగే కొంతమందిని కూడా పట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్లను కూడా కొంచెం డబ్బులని కూడా అలాగే పండం ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా ఇంకా ఏదైతే ఇప్పుడు ఇది ఉందో దానికి సంబంధించి ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు చెప్పాలి. ఎన్నెల నుంచి జరుగుతుంది, ఎంతమంది ఇప్పటివరకు కస్టమర్స్ వచ్చారు అనే డీటెయిల్స్ పోలీసులు అన్ని కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే మేము అదే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మనోజ్ రైట్ దేవిక, మొత్తం చందానగర్ లో న్యూ డ్రీమ్ స్పా సెంటర్ నిర్వాహకంలో వ్యభిచారాన్ని గుట్టురట్టు చేశారు పోలీసులు. మరింతగా కూడా ఈ రకమైనటువంటి స్పా సెంటర్ పైన దాడులు చేసే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు చేశారు పోలీసులు. చందానగర్ న్యూ డ్రీమ్ స్పా సెంటర్ పైన పోలీసులు దాడి చేశారు. ఈ పోలీసుల సడన్ ఇన్స్పెక్షన్ లో నలుగురు యువతులు ఒక విటుడు కూడా అరెస్ట్ అయ్యాడు. నగదు 6 సెల్ ఫోన్లతో పాటుగా కండోమ్